ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇప్పుడు ఇన్ని 400 సినిమాలు దీంట్లో 'హేమ్ సుందర్' అంటే బాగా పాపులారిటీ వచ్చి అయింది 'నాలాగేంద్ర'లో నుంచేనా? టర్నింగ్ 'నాలాగేంద్ర'. నేను ఎలాంటి గురుగారు, చాలా మంది బాగున్నావు బాగా చేసావు అన్నారు ప్రొడ్యూసర్లు వాళ్ళు కూడా. వేషం కోసం నేను ట్రై చేయలే. ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ రైటర్ అయిపోదాం, ఆ ఛానల్లో వెళ్ళిపోదాం అనుకున్నా. ఎప్పుడు వేషం కోసం ట్రై చేయలేదు. అసలు మెడ్రాస్ వెళ్ళింది కూడా దాని గురించి కాదు, వేషాల గురించి కాదు, యాక్టర్ అవుదామని కాదు. యాక్టర్ అవుదామనే. కానీ ఎప్పుడైతే ఈ నాలాగెందరూ ఈ సక్సెస్ అది చూసి ఐ ఫౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్, అందులో ఇంట్రెస్ట్ చూపించాడు. అది బుద్ధిలేనితనం, ఏం అంతకంటే ఏం కాదు. ఈరంగ శర్మ గారు ఆయన ఆనెక్స్ సినిమా, మొత్తానికి 5 సినిమాలు 4-5 వేసా అంతే. ఆ తర్వాత శర్మ గారు హీ స్టాప్ డైరెక్టింగ్. ఇంకా అప్పుడు ఊరి మీద పడ్డా మళ్ళీ. దానికి ఇంకా అసిస్టెంట్ అదికంటే ఆ 'నాలాగేంద్ర' టైంకే మీరు పెద్ద ఓల్డ్ క్యారెక్టర్ చేశారు కదా. తర్వాత మీరు కొన్ని యంగ్ విలన్ క్యారెక్టర్స్ ఇక్కడ చేశారు కదా. చేశాను విలన్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఐ థింక్ 'చట్టానికి కళ్ళు లేవు'లో మెయిన్ వన్ ఆఫ్ ద ముగ్గురిని చంపేస్తారు చిరంజీవి గారి ఆ క్యారెక్టర్. ఆ ముగ్గురులో ఒకళ్ళు మీరు. నేను మీతో అంత నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని ఎట్లా అనిపించిందో? కోదండరావు ఎవరు 'చట్టానికి కళ్ళు'? ఈయన చంద్రశేఖర్ గారు, ఎస్ఏ చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ తమిళ విజయ ఫాదర్. కరెక్ట్. అట్లూరి పూర్ణచంద్ర గారు ప్రొడ్యూసర్. అందులో ఫస్ట్ డే షూటింగ్ అండి. మన రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి వాళ్ళ సినిమా ఏదో ఉంది, అందులో నాగేశ్వరరావుని చంపేస్తాను. ఆ స్పీడ్ తీసుకొని మొత్తానికి చండాలం వేషం బాగుంది. ఆ టైంలో ఆల్ హీరోస్ తో చేశారు కదా సార్ మీరు? అందరూ. ఇంతే చెప్పాను కదా, మీరు వరుస పెట్టే ఒక లిస్ట్, ఆ లిస్ట్ అందరితో అక్కడితో అయిపోయింది. ఇంకా మద్రాసు వదిలేసి వదిలేసి వెళ్ళిపోవడం. మా అబ్బాయికి, వాడు పెద్ద అయ్యాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడికి ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు నాకు వేషాలు తగ్గాయి. సర్లే ఇక్కడ కూర్చొని చేసేదేమో అని వాడితో వెళ్ళిపోయి, అంటే టోటల్లీ కట్ ఆఫ్ ఇండస్ట్రీ. మీరు తమిళ్, మలయాళం కూడా చేశారు? మలయాళం, కన్నడ, మలయాళం చేశాను, హిందీ కూడా చేశాను. హిందీ శుభలేఖ, మన శుభలేఖ ఉంది కదా విశ్వనాథ్ గారు, అది హిందీలో నా వేషం నేనే చేశా. అడిగారు ఆయన, మీరు హిందీ? పర్లేదు సార్, ఐఎమ్ కంఫర్టబుల్. ఐ వాజ్ ఇన్ బాంబే ఫర్ 3 years ఉద్యోగ రీతి ఆ రోజుల్లో. సో హిందీతో లాంగ్వేజ్ తో ప్రాబ్లం లేదు సార్ అన్నాను. ఆ రకంగా ఆ వేషం. ఈ సినిమాలోకి రాకముందు మీ నేపథ్యం ఏంటి, ఉద్యోగం ఏంటి? ఉద్యోగాలు ఏం చేశారు? నేను SSLC గ్రాడ్యుయేట్ అండి. SSLC గ్రాడ్యుయేషన్ ఏంటి మరి? అదే కదా, 3వ పాస్ అయ్యింది. మార్చి పోయింది, సెప్టెంబర్ పోయింది, మళ్ళీ మార్చికి పాస్ అయ్యింది. డిగ్రీ లాగా 3 సంవత్సరాలు రాశారు కాబట్టి 3 ఏళ్ళు కష్టపడ్డా. ఏంటండి ఆ గ్రాడ్యుయేషన్ ఏం ఉద్యోగం వచ్చిందో? L&T ఉంది కదా ఇప్పుడు, L&T. అది వైజాగ్లో వాళ్ళు ఈ పోర్ట్ బెర్త్స్ కట్టేవారు. అది L&T కాదు అప్పుడు దాని పేరు. సివిల్ వర్క్స్కి ECC అని ఉండేది, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, ECC. అందులో ఫస్ట్ జాబ్ అది మా మామయ్య రికమెండేషన్ ఏదో వచ్చింది. అక్కడ నుంచి ఇదే ట్రాన్స్ఫర్ మీ టు బాంబే. బాంబేలో అప్పుడే ఒక 3 ఏళ్ళు ఉన్నా బాంబేలో. అక్కడ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒకడు, మీరు ఎందుకు ఇలా దేశాలు పట్టు తిరిగేస్తారండి, ఇప్పుడు ఇండస్ట్రీ మునుపులా లేదు, సీరియల్స్ అవి బాగున్నాయి, ఇంకెక్కడికి వెళ్ళకండి అన్నాడు. నాకు అప్పుడు ఎక్కడికో పోవడానికి. ఆ రకంగా మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చానండి. హైదరాబాద్ సీరియల్స్ లో కూడా చేశారు కదా? సీరియల్స్ చేసి మొదట వచ్చిన సీరియల్స్, తర్వాత వచ్చే సినిమాలు కానీ సీరియల్సే.
నేను ఎవరితో కలవడం అడగడం అదే ఉండదు సార్. అట్లా కాదు, అది దాన్ని ఏమనుకోవాలి, అలా ఇప్పుడు దీనికంటూ ఈ ఇండస్ట్రీలో నిలబడటం కోసం వేషాల కోసం వచ్చారు, వచ్చినప్పుడు ఆ ప్రయత్నాలు చేయకుండా సిన్సియర్ గా చెయ్యాలి, చేయకుండా ఇంకోటి ఏమి చేయను. అదే గర్వం, అది గర్వం అని కాదు, బట్ ఇట్స్ మై నేచర్. చొరవగా వెళ్ళాలి, చొరవ రాసుకు పూసుకొని అది ఒక్కొక్క మనిషి ఇక్కడ ఇదిలో ఇక్కడ పద్ధతులలో అది ఉండాలి, అది తప్పకుండా తప్పకుండా చొరవగా పిఆర్ మెయింటైన్ చేయాలి. పిఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది లేదు, బొత్తిగా జీరో. ఎవరో సరదా పడి అనుకోకుండా వచ్చిన వేషాలు. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి లాక్కొచ్చుకోవడానికి కూడా నేను ఎంత కష్టపడాల్సి వచ్చింది. అబ్బా మీరు నమ్మరు సార్, ఇంటర్వ్యూలకి ఎంతమంది అడిగారు అండి, బికాజ్ ఇట్ ఇస్ ప్రభు. అయితే నాకు ప్రభు అంటే ఒక గౌరవం ఏదో ఉంది. వెరీ గుడ్ ఒపీనియన్ అబౌట్ యూ, అందుచేత వేస్తున్నానండి. మోస్ట్ ప్రాబ్లీ దిస్ ఈజ్ మై లాస్ట్ ఇంటర్వ్యూ. అయ్యో ఇవ్వనండి, నాకు ఇంకేం కాదు, సిగ్గేస్తుంది. మాట్లాడతాం, చెప్పడానికి ఏముంది. ఇప్పుడు నిజంగా మీలాంటి సీనియర్ నన్ను అభినందిస్తూ నా బుక్ చదివి రాసిన మీరు ఇంటర్వ్యూ ఎక్కడి నుంచో ఎక్కడికి శూన్య నుండి శిఖరాగ్రాలు, శూన్యం ఎంత చక్కగా ఉందండి. మీరు అంత రైటర్ అని నాకు తెలియదు రియలీ. నాకు ప్రభు గారు అంటే ఏదో జర్నలిస్ట్, అదే సినిమా కబుర్లు రాసుకుంటారు అనుకున్నా. దట్స్ వాట్ ఐ థాట్. బట్ యూఆర్ వెరీ గుడ్ రైటర్. థ్యాంక్ యూ సార్. ఆ బుక్ ఇచ్చినప్పుడే మీరు నన్ను అభినందిస్తూ మాట్లాడారు. అవును, అదేది ఏదో సభ, ఆ సభలో కలిసాం. అవును, పుస్తకావిష్కరణ సభ, చిరంజీవి గారు వచ్చారు. ఇదే పుస్తకం, ఈ పుస్తకం రిలీజ్ కే మీరు వచ్చారు, మిమ్మల్ని పిలిచాను నేను ప్రత్యేకంగా. సార్ అట్లా మెడ్రాస్లో జరిగిన రోజులు గుర్తుకు తెచ్చుకుంటే మెమొరబుల్. మీకు అందరితో చనువు ఉంది కదా, రజనీకాంత్ గారితో మీకు చాలా చనువు అనేది తెలిసింది, రజనీకాంత్ గారితో చాలా అనుబంధం అని తెలిసింది. అనుబంధం అన్న ఎట్లా అసలు ఆయనతో? మేమందరం బాలచంద్ర స్కూల్ అక్కడ, బాలచంద్ర గారి. ఓకే, వీడప్పుడు ఇప్పుడు వీడు అంటున్నారు ఏంటి? వీడనేంత చనువా మీకు? మరి రజనీకాంత్ గారు పూర్తిగా చెప్తా, వీడు కొంచెం లేట్గా జాయిన్ అయ్యాడు, అప్పటికే 2-3 సినిమాలు చేస్తున్నాడు. నాకు పనేం లేదు, ఇరంగ శర్మ గారితో వెనక్కి వెళ్ళిపోవడమే. ఆ 30 రోజులు మధ్యలో వచ్చాడు. రూమ్స్ అంటే మన హేమసుందర్ రూమ్ లో 2 బెడ్స్ ఉన్నాయి, ఒక బెడ్డే కదా, పక్కన ఖాళీ ఉంది, వీడిని వేసే అన్నారు, వేసారు. వాడు నేను పాలకొల్లు దుర్గాలాడ్జిలో దగ్గర 10 రోజులు ఉన్నాడు వాడు ఆ షెడ్యూల్. ఏంటో చిన్నతనం, చిన్న వేషాలు. సాయంకాలం అయ్యేసరికి ప్యాకప్ చూపించిన తర్వాత నేను గణేష్ పాత్ర ఓపెన్ టెరెస్ మీదకి వెళ్ళిపోయేవాడు. మేము వాడు గుడ్డి గిడ్డి మా ఇద్దరం ఓపెనింగ్ బాటిల్ కార్యక్రమం. అలాగే వీడు కూడా, వీడు ఆపరేటివ్ కెమెరామెన్ ఒక రెడ్డి గారు, స్టిల్ ఫోటోగ్రాఫర్ మణి, వీళ్ళు ముగ్గురు ఒకటి. వీళ్ళు బయటకు వెళ్ళిపోయేవారు. ఏం చేస్తున్నారు ఏంటి తెలియదు. ఒకరోజు కొంచెం నేను పడుకున్న తర్వాత లేట్గానే వచ్చేవాడు. ఒకరోజు మా సిట్టింగ్ అయిన తర్వాత వచ్చాను, బెడ్ అంతా క్లీన్గా ఉంది, అంటే ఇంకా రాలేదు, వస్తాడు అనుకున్నాను. తెల్లవారు లేచాను, అలాగే ఉంది. ఏమైంది వీడికి, రాత్రి అంతా ఎక్కడున్నాడు, గదిలోకి రాలే. బట్ అందరూ అసిస్టెంట్ రైటర్ని అన్నీ ఉన్నాయి కదా, తొందరగా వెళ్ళిపోవాలి. 6 గంటలకు వెళ్ళిపోయాం. వీడు 10 గంటల సమయానికి వచ్చాడు. ఆ రోజుల్లో తర్వాత మీరు కంటిన్యూ అయ్యారా తర్వాత కలవటం, మా ఫ్రెండ్షిప్ లో? నేను చెప్పాను కదా, కలవడానికి ఊరికి వెళ్ళిపోయే మనిషి. ఇంకోటి ఏంటంటే వాడు తరదూలాడు వెళ్ళిపోయాడు. ఏమి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అసలు ఊహించిన స్థాయి. ఇవాళ నెంబర్ 1 స్టార్ ఎవరంటే అటైతే అమితాబ్, ఇటైతే ఈయన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.